గేట్‌వే ఆఫ్ ఇండియా అయితే చాలా సార్లు వచ్చాం. ఆ పక్కన ఏముందని చాలా తక్కువ మందికి తెలుసు. ముంబై నుంచి ఒక గంట దూరంలో పాతకాలపు ఐలాండ్ ఉందని మీకు తెలుసా? మీరు శివుడు భక్తులైతే ఇక్కడ ఉన్న పురాతనమైన శిల్పాలు, గుహలు, శివలింగాలు, ఎనర్జీ ఇంకా చరిత్ర డైరెక్ట్ మీకు మహాదేవ్‌తో కనెక్ట్ చేస్తది. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఫస్ట్ వ్లాగ్ వచ్చేసి ఎలిఫెంటా కేవ్స్. ఎలిఫెంటా కేవ్స్ చూడాలి అంటే ఫస్ట్ గేట్‌వే ఆఫ్ ఇండియా రావాలి. మనం గేట్‌వే ఆఫ్ ఇండియా ఎంటర్ అవ్వగానే బోట్స్కి టికెట్స్ కౌంటర్ లేదా ఏజెంట్స్ కూడా సేమ్ ప్రైస్లో ఇస్తున్నారు. టికెట్ ప్రైస్ 290 పర్ పర్సన్. మేమైతే 4 టికెట్స్ తీసుకుని బోట్స్ కోసం వెళ్తున్నాం. బోట్ అనేవి గేట్‌వే బ్యాక్ సైడ్ అందుబాటులో ఉంటాయి. మనకి బోట్స్ టైమింగ్ వచ్చేసి 6:15 to 8:15 PM వరకు అవైలబుల్గా ఉంటాయి. అలాగే ఎలిఫెంటా కేవ్స్ ఓపెన్ టైమింగ్ వచ్చేసి 9 AM to 5 PM వరకు ఉంటాయి. మండే అయితే ఎలిఫెంటా కేవ్స్ క్లోజ్ ఉంటాయి. మనం టికెట్స్ తీసుకుని బోట్స్ ఎక్కడానికి వెళ్ళిపోయాం. బోట్ ఎక్కిన తర్వాత మనకి కూర్చొని వ్యూని ఎంజాయ్ చేస్తూ ఒక 1.5 అవర్ జర్నీ చేయాలి. మనకి సముద్రం మధ్యలో చాలా పెద్ద పెద్ద షిప్లు కనిపిస్తాయి. అలా వెళ్తూ ఉంటే మనకు చాలా పెద్ద షిప్ కనిపించింది. అందరూ అలా చూస్తూ ఉండిపోయారు. అలాగే బర్డ్స్ ఎగురుతూ ఉంటే అందరూ వాటికి ఫీడింగ్ చేస్తూ ఫొటోస్, వీడియోస్ తీసుకుంటున్నారు. ఇది నిజంగా చాలా బెస్ట్ మూమెంట్. ఫైనల్లీ వచ్చేసాము ఐలాండ్కి. ఫస్ట్ మనం ఎలిఫెంటా కేవ్స్కి రీచ్ అవ్వాలి. ప్రజెంట్ మనం ఎలిఫెంటా జెట్టి అయితే రీచ్ అయ్యాము. ఎదురుగుండా మనకి టాయ్ ట్రైన్ కనిపిస్తుంది. సమ్ రీజన్స్ వల్ల టాయ్ ట్రైన్ క్లోజ్లో ఉంది. 5 minutes వాకింగ్ చేస్తూ టికెట్ కౌంటర్కి వచ్చేసాం. టికెట్స్ ప్రైస్ వచ్చేసి 5 రూపీస్ పర్ పర్సన్. ఇక్కడ కోతులు బాగా ఎక్కువగా ఉంటాయి, అందుకు ఫుడ్ మాత్రం కనిపించకుండా కవర్ చేయండి. ఇక్కడ పైకి స్టెప్స్ ఎక్కలేని వాళ్ళకి ఇలాంటి సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి స్టెప్స్ స్టార్ట్ అవుతాయి. అప్రాక్స్ 100 స్టెప్స్ వరకు ఉంటాయి. స్టెప్స్ ఎక్కేటప్పుడు అటు ఇటు పైన వరకు షాప్స్ ఉంటాయి. మాన్యుమెంట్స్, జ్యువెలరీ, బ్యాగ్స్, స్ట్రీట్ ఫుడ్, రెస్టారెంట్ అందుబాటులో ఉంటాయి. ఫైనల్లీ ఎలిఫెంటా కేవ్స్ వచ్చేసాం. ఎంట్రన్స్లో టికెట్ కౌంటర్ ఉంది. అలాగే ఆన్లైన్లో కూడా తీసుకోవచ్చు. మేమైతే ఆన్లైన్లో తీసుకున్నాం. పర్ పర్సన్ 35 రూపీస్ అయింది. ఎలిఫెంటా కేవ్స్ని లోకల్ లాంగ్వేజ్లో గరపురి ఐలాండ్ అంటారు. ఇదంతా 5th centuryలో నిర్మించారు. ఐలాండ్ ఎలిఫెంట్ అని ఎందుకు అంటారంటే పోర్చుగీస్ టైంలో పెద్ద ఏనుగులాగా ఉండే రాయి దొరికింది. ఆ ఏనుగు రాయి వీర్ మాతా జీజాబాయ్ భోస్లే గార్డెన్ బైకల్లాలో డిస్ప్లే చేశారు. ఎలిఫెంటా టోటల్ 7 డ్రాప్ కట్ కేవ్స్ ఉన్నాయి. అందులో ఇంపార్టెంట్ మెయిన్ కేవ్ వచ్చి కేవ్ నెంబర్ 1. ఇది చాలా పెద్దది. అలాగే ముఖ్యమైన గృహ, దీనిని త్రిమూర్తి శివ కేవ్ అంటారు. ఈ కేవ్ చాలా పెద్దది. ఇది 5 విభాగాలుగా విభజించబడి ఉంది. దీనిలో ఒక శివుడి గర్భగృహం ఉంది. అలాగే చుట్టుపక్కల రాళ్ళు, కొమ్మలు ఉన్నాయి. శివుడి అత్యంత ప్రసిద్ధమైన త్రిమూర్తి. ఇది 16 పోర్చుగీస్తో మహాదేవుని 3 రూపాలను చూపిస్తుంది: సృష్టి, రక్షణ మరియు వినాశనం.
ఇది కేవ్ 1. ఇది చూడడానికి చాలా టైం పడుతుంది ఎందుకంటే డీటెయిలింగ్ చాలా క్లియర్గా ఉంటుంది. కేవ్ 2, కేవ్ 3 ఇవి 2 పరిమాణంలో చిన్నవి. అక్కడ కార్వింగ్ కొంచెం తక్కువ. అలాగే ఇవి ప్రధానంగా సన్యాసులు నివసించడానికి అలాగే జ్ఞానానికి ఉపయోగిస్తారు. ప్రతిదీ 2 to 5 minutes కవర్ అవుతుంది. కేవ్ 4 బుద్ధిస్టు శైలిలో ఉన్న కేవ్. కేవ్ చాలా చిన్నగా ఉంది. స్క్వేర్ లేఅవుట్ లాగా ఉంటుంది. 6th century నిర్మించారు. కేవ్ 5 కేవ్ పూర్తిగా కట్టలేదు, అందుకు చూస్తూ వెళ్ళిపోయాం. కేవ్ 6 మాతృక కార్వింగ్ దెబ్బతిన్నదిగా ఉన్నది. కేవ్ 7 చాలా సింపుల్గా ఉంటుంది, చూడడానికి ఏమీ ఉండవు. ఈ కేవ్స్ చూడడానికి 1.5 hours పడుతుంది. ఇక్కడ నుంచి అరేబియన్ సీ వ్యూ మొత్తం కనిపిస్తుంది. ఇది శాంతమైన వాతావరణం, ఫొటోస్, వీడియోస్కి పరిపూర్ణ స్థలం. చాలామంది ఇక్కడికి వచ్చి వెళ్తూ ఉంటారు. బోట్ నుంచి తిరిగి వచ్చేటప్పుడు సన్సెట్ టైంకి చాలా అందంగా కనిపిస్తుంది. నీటి మీద సూర్యకిరణాలు ఒక చిత్రంగా కనిపిస్తున్నాయి. బోట్ నెమ్మదిగా కదులుతుంటే ఆ చల్లగాలిలో సముద్రం మనసుకు ఒక ప్రత్యేకమైన ప్రశాంతత ఇస్తుంది. ఇప్పుడిప్పుడే చీకటి పడుతుంది, కానీ సముద్రం మీద వెలుగులు పెరుగుతున్నాయి. చుట్టూ బోట్ లైట్స్ మెరిసిపోతూ ఒక స్వప్న ప్రపంచంలా అనిపిస్తుంది. అక్కడ చూడండి, నైట్ వ్యూలో మెరిసిపోతున్న తాజ్ హోటల్. సముద్రం మధ్య నుంచి చూస్తే ఆ అందం మాటల్లో చెప్పలేనిది. అలా వ్యూ చూస్తూ రిటర్న్ వెళ్లే దారిలో బాగా ట్రెండింగ్ అవుతున్న ముంబైలో మ్యూజిక్ కోస్టల్ రోడ్కి వచ్చాము. మా వీడియోస్ ఇంకా కావాలంటే కామెంట్ చేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో.